హాయ్. హాయ్. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా అయ్యాడు కదా, అనుకున్నారు మీరు కళ్యాణ్ అవుతారని, లేదా ఇంకెవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అనుకున్నాను కళ్యాణ్ అవుతాడని. ఎందుకంటే సింపతి బాగా వెళ్ళింది. నేను తనుజ విన్ అవ్వాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్ అనుకున్నా. బట్ తనుజ విన్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, ఇక ఏం చేద్దాం. ఫైనల్గా అన్నాడు కదా కళ్యాణ్ పడాల, లాస్ట్ ఈజ్ వాట్ నాట్ లిస్ట్ అని. సో ఆ ఓట్తో గెలిచేసింది. ఎందుకంటే తనుజ కళ్యాణ్ చెప్పాడు, తనుజానే నాకు సపోర్ట్ చేసింది, ఇప్పుడు విన్నింగ్ కారణం కూడా తనుజానే అన్నాడు కాబట్టి, సో మన తనుజ విన్ అయిందని చెప్పి అనుకొని ఇంకా సాటిస్ఫైడ్ అవ్వడం తప్ప ఇంకా అక్కడ ఏం అనిపించట్లా. పెద్దగా హ్యాపీ అయితే ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే, ఆర్మీ కదా, సింపతితో వచ్చిందేమో. నెక్స్ట్ డాక్టర్ వస్తాడు, తర్వాత లాయర్ వస్తారు. సో అదే సింపతితో వాళ్ళని కూడా అలానే గెలిపిస్తారు. వాళ్ళు ఆడుకోరి, చూసేటోళ్ళం పిచ్చోళ్ళం. ఇప్పుడు జవాన్ అయిపోయాడు, లాస్ట్ టైం రైతు బిడ్డ అయిపోయాడు, ఇంకా కొత్త వాళ్ళు వస్తారంటారు. అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి డాక్టర్ మీద, నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ 11 వచ్చేసి లాయర్, అడ్వకేట్. అంత తర్వాత వచ్చేసి ఇంకా ఉంటారు కదా మన స్వీపర్, మళ్ళీ ఇంకా చాలామంది వర్కర్స్ ఉంటారు, స్టాఫ్. గేమ్ ప్రకారం విన్ అవ్వలేదని అనిపించింది మీకు? గేమ్ ప్రకారంగా ఏం అనిపించింది. అంటే గేమ్స్ కూడా బాగానే ఎఫర్ట్స్ పెట్టాడు కళ్యాణ్ పడాలా, కాదు అనట్లేదు. తను 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. బట్ నేను తనుజ ఫ్యాన్ కదా, ఆబ్వియస్లీ నేను తనుజ విన్ అవ్వాలని అనుకుంటా, కానీ కళ్యాణ్ పడాలా విన్ అవ్వాలని నేను అనుకోను. సో సమ్వేర్ ఎక్కడో హర్టింగ్ ఉంది, తనుజ విన్ అవ్వలేదు. యాజ్ అ లేడీ విన్నర్గా విన్ అవ్వాలి అని అనుకున్నా. బట్ స్కోప్ లేకుండా పోయింది కాబట్టి ఇట్స్ వెరీ హర్టింగ్ ఫర్ మీ. నాట్ ఓన్లీ మీ, బట్ బయట తనుజ ఫ్యాన్స్కి కూడా చాలా హర్ట్ అవుతున్నారు బయట. బట్ ఇట్స్ ఓకే, సింహం లెక్క వచ్చింది బయటికి, శివంగా వచ్చింది కదా, అది చాలు మనకి, ఇంకా ఏం చేద్దాం. చాలా మంది ఇమాన్యుయల్ 4th ప్లేస్కి వచ్చాడు కదా, చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇమాన్యుయల్ అట్లీస్ట్ 3rd ప్లేస్లో ఉంది, డెమోన్ 4th ప్లేస్లో ఉంటే బాగుండు అనిపించింది. బికాజ్ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, మంచిగా గేమ్ ఆడాడు. ఇమాన్యుయల్ తన 100% ఎఫర్ట్స్ పెట్టాడు, ఎట్ ద సేమ్ టైం ఫన్ చేశాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఎవరైనా సీరియస్ అవుతుంటే కూడా సమ్ టైమ్స్ ఆయన కూడా ఫ్లిప్ అయ్యాడు, తను కూడా అయ్యాడు. బట్ ఆఫ్టర్ దట్ వాళ్ళతో వెళ్ళి కమ్యూనికేట్ అయ్యే విధానం చాలా బాగుంది ఇమాన్యుయల్ది. సో ఓవరాల్గా ఇమాన్యుయల్ 3rd ప్లేస్లో ఉంటే బెటర్ అనుకున్నా, బట్ 4th ప్లేస్లో పెట్టిరు. మరి వాళ్ళకి ఏం కంక్లూజన్స్ ఉన్నాయో మనకు తెలీదు. సో ఫైనల్గా కళ్యాణ్ పడాలని విన్ చేశారు. అది 4th ప్లేస్లో వచ్చినప్పుడు మన నవీన్ పోల్శెట్టి కూడా తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అతనే షాక్ అయ్యాడు అసలు 4th ప్లేస్ ఏంటి అని. ఆయన స్టంటులు ఇస్తాడు, నాకేమంత పెద్ద థ్రిల్ అనిపించదు. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా చూసుకుంటే ఎవరికో కూడా ఇలానే చేస్తాడు నవీన్ పోలిశెట్టి. నాకేమంత పెద్ద హడపేళ్ళే అనిపించింది. బట్ షాక్ అయ్యాడు. బట్ అది ఆయనకు తెలిసయ్యాడా తెలియకయ్యాడో తెలియదు అని షాక్ అయితే అయ్యిండు అట్లా. ఇంకొకటి స్టేజ్ పైనకి వచ్చినప్పుడు మాట్లాడాడు కదా ఇమాన్యుయల్, చాలా సాడ్గా మాట్లాడాడు. చాలా హర్ట్ అనిపించింది. వాళ్ళ మదర్ చాలా ఏడ్చింది. చెప్తున్నాను కదా, తను ఏడుస్తుంటే లిటరలీ, అంటే యాజ్ ఏ బీయింగ్ ఏ మదర్ రేపు నా సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు కాబట్టి ఇమాన్యుయల్లో నా పిల్లలను చూసుకున్నా. అంటే రేపు నా కిడ్స్ కూడా రేపు ఇలా చేస్తా, నేను ఇలా ఏడుస్తానా అంటే అలా ఆ థాట్ వచ్చింది తను ఏడ్చే అంత ప్యూర్గా. సో అక్కడ నేను హర్ట్ అయినా అట్లా. ఇమాన్యుయల్ చాలా వదులుకొని వచ్చాను అనేసి కొంచెం చాలా సాడ్గా మాట్లాడాడు కదా, ఏమనిపించింది? అవును, జబర్దస్త్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే మళ్ళీ వదిలేయాలి. మన అవినాష్ చేసిండ్రు అదే, లాస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే ఇంకిద్దరు ముగ్గురు జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా అదే చేసిర్రు. సో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. సో ఈ 3 months కోసం లైఫ్ టైం ఉన్న జబర్దస్త్ని వదులుకొని వచ్చిండు. వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఇమాన్యుయల్ని జబర్దస్త్లోకి తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే చాలామంది ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు, అసలు 4th ప్లేస్ కాదు, టాప్ 2లో ఉండాల్సిన వ్యక్తిని ఇలా చేశారు. సోషల్ మీడియా మొత్తం అదే రన్ అవుతుంది కదా ఇప్పుడు. టాప్ 2 ఏం కాదులే కానీ టాప్ 3 వరకు పెట్టచ్చు. టాప్ 2 కళ్యాణ్, తనుజానే ఫిక్స్. టాప్ 3 వరకు పెట్టచ్చు, ఎందుకంటే తను చేసిన హార్డ్ వర్క్, ఎంటర్టైన్మెంట్, జోక్స్ వేసాడు. ఎవరు కూడా హర్ట్ అవ్వలేరు తన జోక్స్ కంటే, అది ఇమాన్యుయలే. ఎందుకంటే అవినాష్ వేసిన జోక్స్ కూడా చాలామంది హర్ట్ అయ్యారు హౌస్లో ఒకప్పుడు. ఇమాన్యుయల్ వేసేదానికి ఎవరు కూడా హర్ట్ అవ్వలే. బట్ బాండింగ్స్కి కూడా చెప్తున్నాను కదా, చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. తల్లి తప్పు చేస్తే సరి చేసుకుంటాం కానీ వదిలేస్తామా అని అన్నాడు. ఆ ఓట్కి అయితే ఫిదా నేను, చాలా బాగా మాట్లాడాడు అది.
సో థర్డ్ ప్లేస్లో ఉంటే బెటర్ అని అనిపించింది. థ్యాంక్ యూ.